పేరు గుజ్జలపూడి సతీష్ అన్న. నేను 11వ వార్డు ఎస్సీ రిజర్వేషన్ మీద రెండోసారి గెలిచానన్న. 11వ వార్డులో రెండోసారి కౌన్సిలర్ గా గెలిచానన్న. 2019, 2014, 2019లో 2 సార్లు నేనే గెలిచానన్న. నా వార్డులో ఎక్కువగా అత్యధికంగా ఓసీ ఓట్లు ఉంటాయన్న. అయినా కూడా నేను ఎస్సీ రిజర్వేషన్ మీద 2 సార్లు గెలిచానన్న. నేను గెలిచిన తర్వాత ఇప్పటికి 3.5 సంవత్సరాలు అన్న మన పార్టీ ఆఫీస్కి వెళ్ళక. నేనంటే అసలు ఎవరికి అతను రాంబాబు గారు పట్టించుకోరన్న. ఎస్సీలు అంటే అసలు గేటు కూడా పుట్టుకోవద్దు అన్నట్టుగా మాట్లాడతారన్న. మా ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఏందా వీళ్ళు వచ్చారు అన్నట్టు చూస్తాడన్న. ఒకసారి మీరు మా రాంబాబు గారి గురించి పునరాలోచించి స్థానికులకు ఎవరికన్నా మీరు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయిస్తే మళ్ళీ గతంలో ఎంత మెజార్టీ అయితే వచ్చిందో అంతకు 2 ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తున్నామన్నా. అందరికీ నా నమస్కారములు. మాది కోటనేలపురి. నా వయసు 83 సంవత్సరాలు. 83 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ గారి నుంచి నేను పార్టీలో చేస్తున్నా. మళ్ళీ అంబటి రాంబాబుకు నేను ఎంతో సేవ చేశా. కానీ ఈనాడు మా ఊరిని శ్మశానం చేసిండు. మా మాట అసలు మా మొర ఆలకించటంలా. అందువల్ల అంబటి రాంబాబు అనే ఆయన పేరు మాకుగా రావద్దు. నువ్వు ఎవరినైనా గొర్రె పిల్ల కాసుకున్నాయని పెట్టు. దయచేసి మేము ఓట్లేస్తాం. వేరే పార్టీకి మేము పోనులేము. ఇక్కడ చెయ్యాలంటే చెయ్యలేము. లేదు మమ్మల్ని ఏదన్నా కూలి చేసుకోమంటే చేసుకోగలుగుతాం. జై జగన్. సత్తెనపల్లి మండలం పెద్దమక్కిన యాంపాటి విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సీటు ఇవ్వద్దు. ఇచ్చినా గెలవడు. అసలు ఏ పనులు చేయలేదు. అసలు కష్టపడ్డ వాళ్ళందరూ పక్కకు నెట్టేశాడు. ఒట్టోళ్ళు మొత్తానికి అత్తనాల్చి చేశాడు. కాబట్టి ఎంతో కష్టపడ్డారు అందరూ. కానీ ఏమీ చేయలేదు. అంబటి రాంబాబు అంటే సీటు ఇవ్వద్దు ఎవరికి ఇచ్చినా. కానీ అన్ని కులాలకి ఏ కులాలకి ఇచ్చినా బాగలేదు. అంబటి రాంబాబుకి ఇస్తే మటుకు మేము చెయ్యం. ఇళ్లలోనే కూర్చుంటాం. మేము రాజీనామా చేస్తాం. ఎంపీటీసీ సర్పంచులు మొత్తం రాజీనామా చేస్తాం. ఇళ్లలోనే కూర్చుంటాం. బజారుకి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఆయన సీట్ ఇవ్వద్దు. మీరు నాయకులు చేసినటువంటి ఎన్నుపని వాళ్ళని అడ్డం పెట్టుకొని రాంబాబు గారు అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు. అయితే ఇక్కడ అంబేద్కర్ ఆశయాలు తూట్లు పొడుస్తున్నాడు అంబటి రాంబాబు గారు. ఈ అంబేద్కర్ ఆత్మ శోభిస్తుంది. అంబేద్కర్ గారి ఆత్మ శోభించేటట్టు చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని మీరు కాపాడవలసిందిగా మేము కోరుకుంటూ అంబటి రాంబాబు గారిని మా నియోజకవర్గానికి ఇవ్వకుండా వేరే క్యాండిడేట్ ఎవరినిచ్చినా, మా లోకల్ ఎవరినిచ్చినా మేము సంతోషంగా స్వీకరించి మేము భుజాల స్కంధాలు వేసుకొని మేము గెలిపించుకుంటామని మీకు మనవి చేస్తూ మీకు మనస్ఫూర్తిగా దండం పెట్టి అంబటి రాంబాబు గారిని తీసేయమని చెప్పి కోరుకుంటూ చాలా చేసుకుంటాం.